నమస్తే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగుంది. అంటే ఏ విధంగా మంచిగా ఉంది అంటున్నారు? అంటే గరీబోలు ఇప్పుడు ఏదన్నా కంపెనీలో జీతానికి పోవాలంటే అక్కడ వాళ్ళు ఇచ్చే జీతము 12,000 13,000 ఇస్తారు లేడీస్ కి. అవును. వాళ్ళు ఇచ్చే దాంట్లో 3,000 4,000 ఆటో కిరాయిలు బస్ కిరాయిలు పోతే వాళ్ళకు 7,000 ఇల్లు గడవదు కదా. అంటే బస్సుల సంఖ్య తగ్గించారు, ఫ్రీ బస్ పెట్టాక అని అంటున్నారు. మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్సే బాగుంది ఆయనకి, ఎందుకంటే జాబ్ చేస్తారు. ఇప్పుడు గరీబోళ్ళకి మంచిగా ఉంటది కదా. లేడీస్ కి మూవ్మెంట్ అంటే ఎట్లైనా పోతారు, లేడీస్ పోవాలంటే కష్టం కదా. అంటే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు హైడ్రా చూస్తే సామాన్యుల ఇల్లును కూడా కూల్చేస్తున్నారు కదా. మరి సామాన్యుల ఇల్లు కూల్చేయడం వల్ల మరి వాళ్ళకి వేరే ఆదరణ అనేది ఎక్కడ ఉంటుంది? అది చెరువులలో ఇల్లు కట్టుకోవడం అనేది ఇంతవరకు కరెక్ట్ కాదు కదా. మన దగ్గర ఉండే ఎంత చెరువులు 2,700 చెరువులు కావాలి, అలా ఉండే ఎంత అంటే మరి ఇంతకు 1,700 చెరువులలో 700 చెరువులే ఉన్నాయి. 1000 చెరువులు ఊడిపేశారు కదా. అంటే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కదా. ప్రభుత్వాలు మారిపోయినాయి కదా. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన సామాన్యుల జీవితాలు అయితే మారవు కదా. మారో కరెక్టే, వాళ్ళకు అన్యాయం జరగొద్దని నేను కొడుతున్నా. వాళ్ళకు అది తీసేసినప్పుడు వేరే దగ్గర ఎక్కడన్నా రాజోకృపాలు లేదో ఏదో ఉంటాయి కదా, అలాంటివి కొంచెం ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తాం? ఇక కేసీఆర్ తేడా అంటే ఏముందన్న, కేసీఆర్ ఏమో బాగా రైతు బంధువులు రుణ బంధాలు అవన్నీ ఇచ్చాడు. హైదరాబాద్ లో ఎవరికి ఒక్క రూపాయి కానీ రాలేదు. ఆ ఇండ్లు గిట్లా అంటే వాళ్ళకి ఫామ్ హౌస్ వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ వరకు వచ్చింది. సిటీలో మాత్రం ఇంత ఫ్రీగా అయితే ఏమి ఊరికి ఇవ్వలేదు. థ్యాంక్ యూ అన్న. ఓకే.